బాధపడుతున్నావా? మనుషులు మాత్రమే దూరంగా ఉంటాం, మనసులు ఎప్పుడూ దగ్గరగానుంటాయి అని చెప్పాను కానీ నన్ను మాత్రమే ఎందుకు పంపించాలనుకుంటున్నావమ్మా అని చెప్పి బాలు ప్రభావతి వంక చూసేసరికి, నిన్ను మాత్రమే ఎందుకు పంపించాలనుకుంటాను? నీ వల్లే ప్రతిరోజు గొడవలు. ఇది నా గురించి లేనిపోని అన్నీ చెప్తుంది కదా, అందుకే ప్రతిరోజు గొడవ పెడుతున్నావు. నీ వల్ల రోహిణిని శృతి ఇబ్బంది పడుతున్నారు, అందుకోసమనే మీరు ఇంట్లోంచి వెళ్తే మేమంతా ప్రశాంతంగా ఉంటాము అని చెప్పనేసరికి, అవునరా బాలు, నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. మీ ఇంటికి ముహూర్తం కూడా సాయంత్రమే పెట్టించాను, ఇల్లు కూడా ఇప్పుడే చూసొస్తున్నాను అంటూ మాట్లాడేసరికి, నిర్ణయం తీసేసుకున్నావన్నమాట. సరే, చిన్నప్పటి నుంచి నాకు నువ్వంటేనే ఇష్టం. నీ మీద తప్ప నాకు ఎవరి మీద ఎలాంటి ప్రేమ ఉందో తెలుసు. చిన్నప్పుడు దూరంగానే ఉన్నాను, తర్వాత వేరే చోట పెరిగాను. ప్రేమలు ఆప్యాయతలు నాకు లేవు కదా. సరే, వెళ్ళిపోతాను, నువ్వేమంటావు మీనా అని చెప్పి బాలు మీనా వంక చూసేసరికి, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వెళ్దామంటే వెళ్దాము, ఉందామంటే ఉందాము, మీ ఇష్టం, మీ అడుగు జాడల్లోనే నేను అంటూ మీనా కూడా చెప్పేసరికి, సరే, నాకు అర్జెంటు ట్రిప్ ఉంది, ఈలోపు మన బట్టలన్నీ కూడా సర్దేశాయి. అది ఎక్కువ కాదు, నీకు నేను కొన్నవి, నాకు నేను కొనుక్కున్నవి అంతే. మిగిలిన బట్టలేమీ వద్దు, అంతకుముందు బట్టలేమీ వద్దు, పెళ్ళికి కొన్న చీరలు కానీ ఏమీ తీసుకురావద్దు అంటూ చెప్పేసరికి, అదేంట్రా బాలు అనగానే, వద్దు నాన్న, మాకు ప్రేమ ఆప్యాయతలు లేవు కదా, మేము అలానే వెళ్ళనివి. సరేనా మీనా అని చెప్పాను కానీ, సరేనండి అని చెప్పి మీనా కొంచెం బాధపడి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. సో బాలు కాస్త కళ్ళంలో నీళ్ళు వస్తున్నా కానీ ఇంకా కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోతాడు. నాకు తెలుసురా బాలు, నువ్వెంత బాధపడతావో తెలుసు, నేనంటే నీకు ఎంత ఇష్టమో తెలుసు, కానీ నిన్ను ఇంటి నుంచి పంపించడం నీ యోగక్షేమం కోసమే. నువ్వు ఇంట్లో ఉన్నన్ని రోజులు నీకు ఎదుగుదల ఉండదు. మీనాకి ప్రతిరోజు కష్టమే. ఏ క్షణం కూడా కూర్చోడానికి తీరిక లేకుండా ప్రభావతి చేస్తుంది. మొత్తానికి ఇంటి పని మనిషిని చేసింది కదా. ప్రభావతికి తెక్క కుదరాలని నేను ఇలా చేస్తున్నాను, ప్రభావతి అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నాను అని ప్రభావతి అనుకుంటుంది. నువ్వు బాధపడకు బాలు, నేను ఎందుకు ఇలా చేశాననేది నీకు త్వరలోనే అర్థమవుతుంది అనుకుంటూ సత్యం ఉంటాడు. మీనా గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు, సంతోషంగా చూసుకుందాము అనుకుంటే ఇప్పుడేంటి ఎలా జరిగింది అనుకుంటూ బాధపడుతుండగా, ఏంటమ్మా మీనా, నా మీద కోపం వచ్చిందా అని చెప్పాను కానీ, లేదు మామయ్య, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటారని నాకు తెలుసు. ఇప్పుడు ఈ నిర్ణయం వెనక కూడా ఏదో ఆలోచన ఉంటుందని చెప్పనేసరికి, అవునమ్మా, ఈ నిర్ణయం వెనక కూడా ఆలోచన ఉంది. ప్రభావతి నిన్ను పని మనిషిని చేసింది, ప్రతి క్షణం వాళ్ళిద్దరికీ సేవలు చేస్తూ ఉంటుంది. నువ్వు ఇంటి కోడలువన్న విషయం మర్చిపోయి నోటికి ఎంత మాట వస్తే అంత మాట, నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం చేసింది. నీ మనసు ఎంతలా గాయపడి ఉంటుందో నాకు తెలుసు. అందుకే బాలు నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నాను. వాడు ఇక్కడున్నన్ని రోజులు కూడా ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండానే ఉంటాడు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తూ. అందుకోసమనే ప్రభావతికి కూడా నీ విలువ తెలియాలి కదా. దగ్గర ఉన్నంతసేపు ఏ వస్తువు మీద విలువ తెలీదు, దూరం అయితేనే ఆ వస్తువైనా మనిషి విలువైనా పెరుగుతుంది అని చెప్పనేసరికి, మీ ఇష్టం మామయ్య, మీరు ఎలా చెప్తే ఆయన అలా చేస్తారు, ఆయన ఎలా చెప్తే నేను అలా చేస్తాను అంటూ ఇంకా మీనా అనేసరికి బాలు సాయంత్రం రానే వస్తాడు. రావడంతో, ఏంట్రా బాలు వెళ్దాం అనగానే, వెళ్దాం నాన్న, కానీ నువ్వు చూసిన ఇంటి దగ్గరికి కాదు, నేను వేరే ఇల్లు చూసుకున్నాను, అక్కడికే వెళ్తాను అనగానే, అదేంట్రా అని చెప్పనేసరికి, అవును నాన్న, ఈ ఇంటికి దూరంగానే చూసుకున్నాను, నాతో రావాలని ఉద్దేశం ఉంటే రండి, లేదంటే మేమిద్దరమే వెళ్ళిపోతాము అని చెప్పి మీనా సర్దేశావా అనగానే, సర్దేశానండి అని చెప్పాను కానీ బ్యాగులు రెండు తీసుకొచ్చి కింద పెడుతుంది. కింద పెట్టేసరికి, నేను చెప్పినవే సర్దేవాను కానీ మీరు చెప్పినవే సర్దానండి అని చెప్పనేసరికి, సరే పద అని ఇంకా మీనాని చేయి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. ఉండరా, చాపా తిండు ఇస్తాను అనగానే, నువ్వేమీ ఇవ్వనవసరం లేదు, వాడే సొంతంగా ఇల్లు చూసుకున్నప్పుడు వాడు తెచ్చుకోలేడా ఏంటి, నీ పని నువ్వు చూసుకో, ఉంటుందిలే ఇక మీదట నీకు అని చెప్పాను కానీ, ఏముంటుంది, ప్రశాంతంగా ఉంటాను అంటూ ప్రభావతి కాస్త, అమ్మయ్య, ఒరే రవి, శృతి, మీ ఇద్దరూను బాలు రూమ్లోకి వెళ్ళండి, మేము మా గదిలో ఉంటామని చెప్పాను కానీ, సరే ఆంటీ అంటూ వీళ్ళిద్దరూ కూడా మీనా బాలు గదిలోకి వెళ్ళిపోతారు.
వాళ్ళు ఈ గదిలోకి వచ్చేస్తారు. అమ్మయ్య, ప్రశాంతంగా అప్పుడు నిద్రపోవచ్చు. మంచం మీద పడుకుని ఎన్ని రోజులైందో అనుకుంటూ ఇలా నడుము వాల్చుకుంటుందంతే. ఆంటీ అంటూ రోహిణి పిలుస్తుంది. ఏంటమ్మా రోహిణి అని చెప్పనగానే, నాకు ఆకలేస్తుంది ఆంటీ, స్నాక్స్ ఏదైనా చేసి పెట్టండి ఆంటీ అని చెప్పనేసరికి, సరేనమ్మా అంటూ ఇలా పడుకున్నానో లేదో అప్పుడే నడుము వాల్చకుండా లెగిస్తున్నాను అని వెళ్ళి స్నాక్స్ చేసిన తర్వాత, ఆంటీ నాకు జ్యూస్ కావాలి, స్నాక్స్ ఏమీ వద్దు అని చెప్పనేసరికి శృతి కాస్త జ్యూస్ తీసుకొస్తుంది. ఆంటీ సాయంత్రం కొంచెం డిన్నర్ తొందరగా ప్రిపేర్ చేయరా, తినేసి పడుకుంటాను, రేపు ఉదయాన్నే వెళ్ళాలి అని చెప్పాను. కానీ సరేనమ్మా అంటూ, అమ్మ రోహిణి కొంచెం నాకు డిన్నర్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తావా అనగాని, లేదంటీ ఈవేళ మసాజ్కి వచ్చారు, వేళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయంటీ, నేను చెయ్యలేను అంటూ ఇంకా శృతి రోహిణి చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి, ఏంటి ప్రభా ఇంకా వంట అవ్వలేదా అని చెప్పాను. కానీ చేస్తున్నానండి అని చెప్పాను. కానీ త్వరగా చెయ్యి, నేను ట్యాబ్లెట్లు వేసుకునే సమయం కూడా అయింది కదా, ఈ పాటికే తినేసి 8 గంటలకల్లా ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇప్పటికొచ్చి వేసుకోలేదని. కానీ చేస్తున్నాను అంటూ ఇంకా అలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీనా ఎలా అయితే కష్టపడుతుందో ప్రభావతి కూడా కూర్చున్నట్టు ఉండదు, నిలబడినట్టు అలా చేస్తూనే ఉంటుంది. ఇంకా కామాక్షి ఇంటికి వస్తుంది. వచ్చేసరికి వదిన వదిన అంటూ గదుల్లో చూడడంతో, ఎక్కడ ఉన్నాను వదిన అంటూ వంటగదిలోంచి వచ్చేసరికి, ఇదేంటి ప్రభావతి వాయిసేనా ఇంత డల్గా వచ్చింది అనుకుంటూ వంటగది దగ్గరికి వచ్చేసరికి, ఏంటొదనా ఇలా అయిపోయావు, నువ్వు ఈ మధ్యన రావట్లేదంటే బిజీగా ఉన్నావేమో అనుకుంటున్నాను, ఇందులో ఈ పనులు చేస్తూ బిజీగా ఉన్నావా అని చెప్పాను. కానీ అవునొదిన, ఇద్దరు కోడలికి చేసి పెట్టాలి కదా అని చెప్పాను. కానీ అంతేలే వదిన, చేసే కోడల్ని ఇంట్లోంచి బయటకి పంపించేస్తే ఉన్న కోడలికి మనమే చెయ్యాలి కదా, పైగా కోటీశ్వరరాలు పిల్లలు అని చెప్పనేసరికి, ఏంటి కామాక్షి దెప్పి పొడుస్తున్నావు అనగాని, దెప్పి పొడవడం ఏంటొదినా, నిజమే కదా, మీనా ఉన్నన్ని రోజులు కాలు కింద పెట్టకుండా ఏం కావాల్సిన ఆర్డర్లు వేసేదానివి, ఇప్పుడేమో అన్నీ నీకే ఆర్డర్లు వస్తున్నాయి, నువ్వే చెయ్యాల్సి వస్తుందని. కానీ కరెక్ట్గా చెప్పావు కామాక్షి, మనకి తిండి పెట్టే వాళ్ళని బయటికి గెంటేస్తే ఎలా ఉంటుందో అని ప్రభావతికి తెలియాలి. అందుకే ప్రభావతి ఇంట్లోంచి బాలు మీనాని పంపించేద్దామంటే నేనేం మాట్లాడకుండా సరే అన్నాను అని చెప్పనేసరికి, సామెత ఏదో ఉంటుందన్నయ్య, నాకు గుర్తు రావట్లేదు, సమయానికి సామెతలు గుర్తురావన్నయ్య అని చెప్పాను. కానీ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అంటారు, అదేనా అని చెప్పాను. కరెక్ట్ అన్నయ్య, అదే ఇదే అనుకున్నాను, కరెక్ట్గా నువ్వు చెప్పేశావు అనేసరికి, అంతే కదా, మీనా ఉండేటప్పుడు ఎలా ఉండేది, ఈవిడ గారి రాజుబాగో ఇప్పుడు ఎలా ఉంది, అంతే, ఎవరు చేసుకుంటే వాళ్ళే అనుభవిస్తారు కదా. సరే వదిన, కాఫీ పెట్టమని అందామనుకున్నాను, ఇంకా నువ్వేం కాఫీ పెడతావు అని చెప్పి అనేసరికి, సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కామాక్షి. అదికి ఇదిగో అంటే ప్రభావతి సుమారు రాత్రి పడుకునేసరికి 11 అవుతుంది. ఏంటి ప్రభా ఇప్పటికి పని అయిందా అనగానే, అవునండి ఇప్పటికే పని అయింది, నా ఓపిక అంతా అయిపోయింది, నిద్రపోవాలి అని చెప్పనేసరికి, సర్లే కానీ నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకురా, ఇక్కడ మంచినీళ్ళు అయిపోయి అనగానే, అదేదో ముందే చెప్పొచ్చు కదండి, వచ్చి పడుకున్న తర్వాత చెప్తారేంటి అంటూ మాట్లాడడంతో, సర్లే కానీ మీనా బాలు ఎలా ఉన్నారో అడిగేవా అని చెప్పాను. కానీ వాళ్ళు ఎలాగున్నారో నాకెందుకు అని చెప్పాను. కానీ అంతేలే, నీ చూపు వాళ్ళ మీద పడకుండా ఉండడమే మంచిది, పైగా బాలు కొత్త కారు కూడా కొనుక్కున్నాడు కదా అనగాని, ఏంటి కొత్త కారు కొనుక్కున్నాడా, అమ్మ బాలు ఇక్కడున్నంతసేపు డబ్బు తీయకుండా అక్కడికి వెళ్ళి డబ్బు తీశాడా అని చెప్పనేసరికి, వాడిని ఎక్కడ డబ్బు దాచుకొనిచ్చావు, ప్రతి క్షణం అవితే ఇవితే అంటూ వాడిని సాధించావు, బయటికి వెళ్ళాక వాడికి ఖర్చులేముంటాయి, మొగుడు పిల్లలు తినడానికి ఏం ఖర్చులుంటాయి, ఇక్కడ ఎంతమంది తినాలి, కానీ బయటికి వెళ్ళడమే కొందుకు వాడికి కూడా మంచిదైంది, మీనా కూడా సంతోషంగా ఉంటుంది, ఇంట్లో మహారాణిలో ఉంటావు అని తీసుకొచ్చినందుకు పని మనిషిని చేశావు, అందుకే ఇంట్లోంచి బయటికి పంపిస్తాను అంటే నేను ఏం మాట్లాడలేదు అంటూ సత్యం కాస్త మంచినీళ్ళు తెచ్చి పెట్టేసి అప్పుడు పడుకో, లేదంటే అర్ధరాత్రి నిద్ర లేపాల్సి వస్తుందని. కానీ సరే వెళ్ళి తెస్తాను అనుకుంటూ ప్రభావతి ఈశ్వరో దేవుడా అనుకుంటూ కిందకొచ్చి మంచినీళ్ళు కాస్త తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఫ్రిడ్జ్లో ఉన్నది కాస్త పెరుగు కింద పడిపోతుంది.
అమ్మ బాబోయ్, ఇప్పుడు ఇదంతా నేను క్లీన్ చేయాలా? అస్సలే ఓపిక లేదు. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తే నా నడుం పడిపోతుందేమో అనుకుంటూ ఉస్సుమంటుంది ప్రభావతి. ఈ రకంగా ఇద్దరి కోడళ్ళు ప్రభావతికి చుక్కలు చూపిస్తారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మీనా బాలు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.